నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈనాడు బ్యానర్ ఐటమ్గా ముమ్మాటికి రెఫరెండమే, మా పాలనపై నమ్మకంతో చెబుతున్న 14 సీట్లు గెలుస్తాం, అంత సీన్ లేదు. ఇది రెఫరెండం అంటే మీరు మునుగుతారా ఆయన? కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఎంపీ ఎన్నికల రెఫరెండం మాకు 14 సీట్లు వస్తాయని బల్లగుద్ది చెప్తున్నారుగా, మీరు మునుగుతారు. రెఫరెండం అంటే కథమే మీరు. ఎందుకు అంటే మా పాలనపై నమ్మకంతో చెప్తున్న 14 సీట్లు గెలుస్తాం, ముమ్మాటికి రెఫరెండం ఎవడు అంటలే. మిగతా బీజేపీయో బీఆర్ఎస్ఓ దీన్ని రెఫరెండంగా తీసుకోండి అంటలా. నీకు నువ్వే దాంట్లో పోయి ఇరుక్కుంటున్నావు. మరి ఎందుకు అర్థం కావట్లే. 14 సీట్లు గెలిచే ఏడుంది? 14 సీట్లు గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంపీలు ఉందా? ఆడ 5 సీట్లు రేవంత్ రెడ్డి గారు రాళ్లతోని చెప్పులతోని కొట్టండి అన్నాడు. 5 సీట్లలో వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఇవాళ 5 ఎవరైతే అనౌన్స్ చేశారో ఒక 5 సీట్లలో అయితే రాళ్లతోని కొట్టే క్యాండిడేట్లను పెట్టారు. ఈయన చెప్పిండు రాళ్లతోని కొట్టమని, ఎవరు వేరే వాళ్ళు చెప్పలే. రాళ్లతోని కొట్టండి పార్టీ మారితే అన్నాడు. పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీకి రిజైన్ చేయకుండా, పదవికి రిజైన్ చేయకుండా పార్టీ మారితే రాళ్లతోని కొట్టి చంపండి అన్నాడు. నేను ముందుంటా ఆ కార్యక్రమానికి అన్నాడు. ఆ రాళ్లతోని కొట్టేవాళ్ళే 5 ఉన్నారు. రాళ్లతోని కొట్టరు కానీ ఓటర్లతోని కొట్టి కిందికి పంపిస్తారు, ఇంటికి పంపిస్తారు. వాళ్ళు 5 ఉన్నారు. ఎవరెవరు? దానం నాగేంద్ర సికింద్రాబాద్ నుంచి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గెలిచి దీంట్లో జాయిన్ అయ్యింది కాబట్టి ఈయన చెప్పిన సూత్రం ప్రకారం రాళ్లతోని కొట్టాలి. ఆ రాళ్లతోని కొట్టరు కానీ ఓటర్లతోని కొడతారు, గ్యారంటీగా ఓడిస్తారు. మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ వికారాబాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె రాజీనామా చేయకుండా జాయిన్ అయింది. ఆమెనే రాళ్లతోని కొట్టాలన్నాడు ఈయనే. రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ అయ్యి ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చిండు. వాళ్ళ ఫాదరు కడియం శ్రీహరి ఆల్రెడీ బీఆర్ఎస్ సింబల్ మీద గెలిచినాడు స్టేషన్ కనుపూరు, ఆయన మారిండు. ఆయన రాళ్లతో కొట్టే కార్యక్రమం. చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి రిజిగ్నేషన్ ఇవ్వకుండా పోటీ చేయించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అది రాళ్లతో కొట్టే బాపతే. మెదక్ నీలం మధు ముందు రోజు జాయిన్ అయ్యి టికెట్ తీసుకుండు. ఇట్లా 5 మంది ఇప్పుడు రాళ్లతో కొట్టే క్యాండిడేట్లే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు థీరీ అది. రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతమే, ఏది కొత్తది కాదు మనం చెప్పేది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. పార్టీ మారిన వ్యక్తులకి పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వ్యక్తుల్ని, నాయకుల్ని రాళ్లతోని కొట్టండి, దానికి నేనే ముందుంటా, దానికి నాయకత్వం వహిస్తానడు. కథ మీరు నాయకత్వం ఇచ్చి 5 క్యాండిడేట్లని రాయలతో కొట్టమన్నారు. అయిపోయా. ఇంకెన్ని ఉంటాయి? 17 5 పోతే 12 ఉంటాయి. 12లో ఒకటి ఎంఐఎం ఇంకా 11 ఉంటాయి. 11లో మీకు వచ్చేయన్ని, మీరు ఓడిపోయేయన్ని, గెలిచేయన్ని, ఎట్లా రెఫరెండం అంటారు? కాబట్టి ఇలా ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తున్నారు, చెప్పిన మాటలేంది, చేస్తున్న పనులేంది అనేది క్లియర్గా ఉన్నారు. కాబట్టి మీరు రెఫరెండం అంటే మీకు మీరే పతనం అయిపోతారు. మీరు రెఫరెండం అనుకోండి, జనరల్గా పోయినా పర్లేదు, కానీ మా పాలనకి రెఫరెండం అంటే మీరు పాలన ఏంది, మీ కథ ఏంది, ఎన్ని 100 రోజులు చేయాలి మీ పాలన, అప్పుడే దాన్ని ఎట్లా రెఫరెండంగా తీసుకుంటారు? ఏదో 1 సంవత్సరం 2 ఏళ్ళు గడితే నిజంగా రెఫరెండం అన్నా బాగుంటుంది. మీరు చేసిన 100 రోజులకే రెఫరెండం అంటే 100 రోజుల పాలన పైన ప్రజల్లో అంత స్థాయిలో మీరు అనుకున్నంత అయితే అనుకూలమైన పవనాలు రావట్లేదు, అనుకూలమైన టాక్ నడవట్లేదు. ప్రజల్లో ఏం జరుగుతుంది? ఇలా ఎక్కడ ఎలక్షన్ గురించి అని రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి చర్చ ఏం జరుగుతుంది అంటే, ఏ 2-3 గుమ్ముగూడినా అనుకునేది ఏంది? ఇలా రేవంత్ రెడ్డి అన్న మాటలేంది, చేస్తాన పనులేంది, బయట నుంచి అరువు తెచ్చుకొని టికెట్లు ఇచ్చిండు, రాళ్లతో గొట్టవనడు అని చెప్తుంటారు. వాళ్ళు ఓడిపోతారని డిసైడు. ప్రజలు టాక్ అది. అదే రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ పోతే నేనేదో చేస్తానడు, ఏం చేసింది లేదు, పీకింది లేదు, అదే బెటర్ కదా అని ఒక చర్చ నడుస్తుంది. మేమేదో చేస్తాం, మార్పు అంటే ఏం మార్పు వచ్చింది? మార్పు లేదు, మన్ను లేదు. మార్పు కంటే అదే బాగుంది కేసీఆర్ పాలన అనే పరిస్థితికి కొంతమంది ప్రజలు ఇలా చర్చించుకునే పరిస్థితికి వచ్చింది. ఈయన వ్యవహార శైలి, ఈయన చేసే పనులు అట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే పనులు, వాళ్ళ యొక్క పందా అట్లుంది. ప్రజలు రిసీవ్ చేసుకోవట్లే. వాస్తవం ఇది. ఎక్కడ 2-3 నిలబడ్డా పెద్దగా పెదవిరుస్తున్నారు. ఈ 100 రోజుల పాలన పైన పెద్దగా ఏ అద్భుతాలు చేశారు, చాలా బాగుంది, పర్లేదు, ఒక మార్పు వచ్చింది అని. మార్పు దేంట్లో వచ్చింది? కరెంటు పోవటంలో మార్పు వచ్చింది, నీళ్లు రాకపోవడంలో మార్పు వచ్చింది, రైతు బంధు అందకపోవడంలో మార్పు వచ్చింది. ఈ మార్పు ప్రజలు అడుగుతా. మీరు చేసిన మార్పు ఏంది? రైతు బంధు సకాలంలో పడేది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు పడతలేదు. ఇంతవరకు పడ్డ దాఖలాలు లేవు చాలామందికి, ఇంకా కొంతమంది పడ్డాయి.
అది ఓ 5-6 నెలలు డేకి ఇచ్చారు. 5 నెలలు దాదాపు ఇప్పటికి కూడా ఇంకా బండోళ్ళు ఉన్నారు. అదొక మార్పు. కరెంటు పోవటం ఒక మార్పు. ఈ మార్పులుగా జనం కోరుకుంది. జనం కోరుకున్న మార్పు పేరు, జనం ఆశించిన మార్పు పేరు. మీరు చేస్తున్నది వేరు. ఒక రకంగా నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడదు కాంగ్రెస్ పార్టీ పైన. కాబట్టి మీరు రెఫరెండం అంటే మీరే మునుగుతారు. పెంకమేంచి పొయ్యిలకి పెంకులోంచి అంటే పెనం మీద నుంచి పొయ్యిలకు పడ్డట్టు అయిందట పరిస్థితి. ఏది మొన్నటి నవంబర్ 30న జరిగిన ఎన్నికల వల్ల రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలు పడ్డట్టు అయింది. పెంక మీద నుంచి పొయ్యిలకు పడ్డట. యువతలకు ఉచిత స్కూటీ ఇవ్వలేదు, 4000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, కానీ కొత్త హామీలు ఇస్తారంట. యువతను దొంగ హామీలతో మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెబుదాం. ఇచ్చిన మాట మీద నిలబడే మన మోదీని గెలిపించుకుందాం, మరోసారి మన మోదీ సర్కార్ అని చెప్పి ఇది బీజేపీ వాళ్ళు పెంక మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అయింది. ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో అవుతుంది. వాస్తవం కూడా అది కొంత అయితే బీజేపీ అన్నదాని కాదు. ఇలా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చర్చ జరిగేది ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఏ నలుగురు పోగైనా మరి ఏందో కాంగ్రెస్ ఏదో చేద్దాం అనుకుంటే ఏం లేదు కదా, అంతా ఉట్టిదే కథ. అదే బాగున్నట్టు అనిపిస్తుంది. ఏమో అనవసరంగా చేసేటోడిని దింపి ఇదేందో అంతా కుంపటిని నెత్తిన పెట్టుకున్నట్టు అయింది అనే పరిస్థితి అలా తెలంగాణలో వచ్చింది. దాని నుంచి మీరు బయటపడాలంటే మీరు రెఫరెండం అనొద్దు. మీరు ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మీ యొక్క స్థాయిని, మీ యొక్క సమర్థతని, మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకొని ప్రజల్లోకి వెళ్తే మీకు మంచి జరిగింది తప్ప ఇదే వ్యవహార శైలి ఉంటే పతనమే, దాంట్లో డౌటే లేదు. ఇదే వ్యవహార శైలి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం ఇదే వ్యవహార శైలి ఉంటే పతనానికి నాంది, దాంట్లో డౌటే లేదు. ఇది గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మదపరేం. కేసీఆర్ జైళ్లకు భయపెడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ కనుపూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం. హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్. గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటున్నట. రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటాడు అంటుండు. రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే మీరు ప్రతిపక్షం, మీరు గళం ఎప్పండి. మీరు జైలుకు భయపడిన అంటున్నావు. మరి ఎప్పుడు జైలుకు పోయినోడు కాదు, మన కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది జైల్లోకి పోయి మగ్గారు, కానీ కేసీఆర్ ఇప్పుడు వాళ్ళు ఒకటేసారి ఖమ్మం సబ్ జైల్లో ఒకరోజు అరరోజు ఉన్నాడు. దానికి జైళ్ళకు భయపడ్డాట. ఎవడు పెడతాడు నిన్ను జైల్లో? ఎందుకు పెడతారు? ఉద్యమాలు చేస్తే జైల్లో పెట్టరు. ప్రజా ఉద్యమాలు చేస్తే జైల్లో పెడతారా? ఏం చేస్తే పెడతారు? అవినీతి అక్రమాలు చేస్తే, ఆదాయానికి మించి ఆస్తులుంటే, ఏదైనా స్కాములు చేస్తే జైల్లో పెడతారు. మీరు ఎందుకు పదే జైలుకు భయపడతారా అంటున్నారు? మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా బయటపడితే భయం ఉందా ఏం తెలియదు, కానీ మీరు చేసే ఉద్యమాలకి మీరు ప్రజల కోసం ఏమైనా చేస్తే అంత ఈజీగా ఓడు పెట్టడం, పెట్టినా వాళ్ళు పతనం అవుతారు. నిజంగా ఒకళ్ళ ప్రజల కోసమే చేస్తుంటే జైల్లో పెట్టారనుకో ఒక నాయకుడిని, పెట్టినోడు పతనం అవుతారు. కానీ మీరు ఈ 10 ఏళ్లలో చేసిన ఏమైనా ఘనకార్యాల వల్ల, మీరు ఈ 10 ఏళ్లలో చేసిన ఈ అవినీతి అక్రమాల వల్ల, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇంకా చాలా కార్యక్రమాలు చేశారనేది బయట చర్చ నడుతుంది. మేడిగడ్డ ఈ విషయాలలో చాలా అవినీతి అక్రమాలు జరిగింది. వాటి వల్ల ఏమైనా పోతే పోవచ్చు, వాటి వల్ల జైలుకు భయపడతాంటే భయపడాల్సిందే. అవినీతి అక్రమాలు చేసి కూడా నేను భయపడను, నేను కడిగిన ముత్యం లెక్క వస్తా అంటే ఎవడు నమ్మడు. ఇవాళ ప్రజలు చాలా ఎసెస్ చేసుకుంటున్నారు, అంచనా ఎవరు దొలకుంది. కాబట్టి మీరు చేయాల్సింది ప్రజా ఉద్యమాలు చేయండి. ప్రజా ఉద్యమాలు చేయాలి, కానీ ఇంకోటి మీద తొక్కాయేసి మోడీ ఎత్తుకొని పోతుంటే రేవంత్ నోరు మెదపరేం. రేవంత్ నోరు మెదపదు, మీరు మెదపండి. మీరు మెదితే మీకే ప్రజలు అండగా ఉంటారు. మీరు ప్రతిపక్షం, మీకు 39 సీట్లు ఇచ్చారు, 39% ఓట్లు ఉన్నాయి. మీకెందుకు బాధ్యత లేదు? వాళ్ళకనే కదా నిజంగానే బాధ్యత లేక గాలి కూలైతే మీరు వేసుకోండి భుజాన. ప్రజల యొక్క సమస్యని, ప్రజల యొక్క ఎజెండాని మీరు భుజాన వేసుకుంటే మీకు పట్టం కడతారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్. సూర్యాపేట మిల్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు. సీఎంఆర్బీ ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్. సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు. 3 మిల్లుల్లోనే 232 కోట్ల విలువైన ధాన్యం మాయం. సన్మానించిన అధికారులే సంఖ్యలు వేసేందుకు సిద్ధమయ్యారు. కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా? మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా? సూర్యాపేటలో మిల్లర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు అయినట్టు ఏ మిల్లర్లు ఇల్లు? వాస్తవంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అత్యధికంగా మిల్లులు ఉన్నాయి, వడ్ల మిల్లులు, పార్బాయిల్డ్ మిల్లులు. ఈ సీఎంఆర్ పేరుతోని కొన్ని వందల టన్నులు, వేల టన్నులు మాయం చేశారు మిల్లుల యజమానులు. దాంట్లో అన్ని పార్టీలలో ఉన్నారు. ఇప్పుడు ఎవడో ఒకడో ఇద్దరో ఇప్పుడు వీళ్ళకి సహకరించినోడో వీళ్ళ పార్టీ కానో అరెస్ట్ చేసి మిల్లర్లపైన నాన్ బెయిలబుల్ అంటే ఎవడు నమ్మడో, చెవులో పూలు పెడితే ప్రజలు సిద్ధంగా లేరు. మీరు చేయాల్సింది నిజంగానే మీరు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలంటే సూర్యాపేట జిల్లాలో ఉన్న
మిల్లులలో 100కి 90% మంది 90% మిల్లు పైన నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు, ఒకళ్ళ ఇద్దరి పైన కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు, లేకపోతే మీకు వాళ్ళకి ఏమన్నా బడ్జెట్ వ్యవహారాలలో సందాలు విరాళాలలో వచ్చిన తేడాల కోసం పెట్టారా? నిజంగానే నిజాయితీ ఉంటే 100కి 90% మంది 90% మిల్లు పైన కేసులు పెట్టాలా? ఎవడు కూడా సీఎంఆర్ మెయింటైన్ చేయలే, ఎవడు కూడా సీఎంఆర్ నిబంధనలకి అనుగుణంగా ఎవడు చేయలే, అన్ని నిబంధనలు విరుద్ధమే. 100 కోట్ల అవినీతి జరిగింది. గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలే. మళ్ళీ మీరు చేసే కార్యక్రమం అదే కథ చేస్తున్నాం. మీకు అనుకూలంగా ఉన్నోళ్ళు, మీ పార్టీకి దగ్గర ఉన్నోళ్ళనే మళ్ళా కాపాడే ప్రయత్నం, మీ పార్టీకి వ్యతిరేకంగా మీ పార్టీకి ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులను తీసిపోయి లోపల పెట్టే కార్యక్రమం. ఇది కాదు చేయాల్సింది. నిజంగానే మీకు రైతుల పైన నిజంగానే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంటే 100కి 90% మిల్లు ఇవాళ సూర్యాపేట జిల్లాలో మూతపడే పరిస్థితి, నాన్ అవైలబుల్ కేసులు అయ్యే పరిస్థితి. ఒక్కడు కూడా మెయింటైన్ చేయలేం. అది చేస్తే మీకు క్రెడిబిలిటీ ఉంటుంది. కానీ ఎవడో ఒకరిని పట్టుకొచ్చి నాన్ అవైలబుల్ కేసు పెట్టడం, మిగతా అంత వ్యవస్థ అంతా సెట్ రైట్ అయినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే ఎవడు నమ్మడం. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. బీఆర్ఎస్తోనే రక్ష, 14 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రాందే కీలక పాత్ర. హనుమకొండ బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ గోదావరి ఎత్తుకుపోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అది ప్రమాదకర పార్టీ, విద్వేషం నింపడమే దాని పని. హామీలు ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్కు ఓటేస్తే ఏం లాభం? అడ్డగోలు హామీలు చూసి ఓటేస్తే 4 నెలల్లో ఆగం చేశారు. లంచాల కోసం బిల్డింగ్ పర్మిషన్లు ఆపేశారని ఆరోపణ. కేసీఆర్ అంటుండే బీఆర్ఎస్తోనే రక్ష, తెలంగాణకి 14 సీట్లు మాకు ఇవ్వండి, 14 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఇస్తే కేంద్రంలో మందే పెత్తనం ఉంటుంది, మన మాట చెల్లుబాటు అయింది, మన పాత్ర కీలకమైంది అంటుండు. అది అయ్యే పని కాదు, మన కాదు, ఉటిదే. 1-2 వస్తేనే గగనంగా ఉంది కథ. 14 నుంచి 14 సీట్లు రేవంత్ రెడ్డి అంటుండు, నువ్వు 14 నుంచి 15 అంటున్నావు. వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు మాది డబల్ డిజిట్ అంటున్నారు. మరి ప్రజలు ఉన్నదే 17 సీట్లే. ప్రజలు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ కరుగాల్చి వాత పెట్టాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. ఇవన్నీ ఇవ్వాలి. 14 నుంచి నాకు 15 ఇవ్వండి. ఈ 10 ఏళ్లలో మీరు ఎవరిన యువతని నిరుద్యోగులను పట్టించుకొని ఉంటే, కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ అధికారం పోయాక రోడ్లు పట్టుకొని తిరిగితే ఎవడు పట్టుకుంటాడు? ఎవడు పట్టుకునే పరిస్థితి లేదు. రోడ్లు పట్టుకొని తిరగడంతో పాటు ఇంకా నిజాయితీగా మాట్లాడలే, ఇంకా దాగుడు మూతలాట, ఇంకా ప్రజల విషయంలో క్లారిటీ లేదు. మీరు చేసిన పనుల విషయంలో కొన్నిట్లో అవసరమైతే క్షమాపణ చెప్పాలా, చెప్పరు. ఇప్పటికి కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని. ఇది భువనగిరి బరిలో కొనసాగుతాం, మా అభ్యర్థిని ఉపసంహరించాం, కాంగ్రెస్కు సిపిఎం స్పష్టీకరణ. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వినతిని తోసిపుచ్చిన వామపక్ష పార్టీలు. మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని వెల్లడి. ప్రకటన విడుదల చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరిలో ఎంపీకి పోటీ చేస్తారట. తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు నిన్న ప్రకటన చేసిండు. ఆయన భువనగిరి మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉంటే భువనగిరిలో ఒక దాంట్లో మేము పోటీ చేస్తున్నాం, పార్టీ అభ్యర్థి, దాన్ని విత్డ్రా కాము. మిగతా 16 స్థానాల్లో బేషరతుగా మేము మద్దతు ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి అంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించుకొని ఏం మాట్లాడిండు? భువనగిరిలో మీరు క్యాండిడేట్ని డ్రాప్ చేయండి, మీరు విత్డ్రా చేయండి, అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, మీరు ఉండటం వల్ల ఇంకా ఓటింగ్ జీలిద్ది అని చెప్పిండు. తమ్మినేని వీరభద్రం గారి వ్యవహార శైలి, సిపిఎం పార్టీ యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, సమాజానికి అంటే అందరు పోయేది బాటలో పోరు, వాళ్ళు సపరేట్ బాటలో పోతారు. లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పరిస్థితి. అంతకుముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BLF అని పెట్టిండు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని పెట్టిండు. విచిత్రమైన పరిస్థితి. ఒక 60-70 సంవత్సరాలుగా జెండా ఉంది, సిపిఎం పార్టీ ఉంది, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది, వాళ్ళకు ఒక పార్టీ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, దాన్ని పక్కన పెట్టి BLF అని పెట్టి ఏదో గుర్తు తీసుకొచ్చి పోటీ చేసిండు, చిత్తుగా ఓడిచ్చారు. మొన్న ఏం చేసిండు? సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే వీళ్ళు ఏం చేశారు? లేదు మేము సపరేట్గా పోటీ చేస్తాం, మాకు ఏదో పెద్ద బలం ఉందని ఈయన కూడా పోటీ చేసిండు. పాలేరు నుంచి పోటీ చేసిండు. నేను పెద్ద రాష్ట్ర నాయకుడిని, నాకు ఓట్లు పడితే గెలుతా అని. 5,000 ఓట్లు రాలే, బర్రెలకు వచ్చిన ఓట్లు రాలే. అయినా కానీ ఇంకా రాలే. ఇంకా వీళ్ళకి జ్ఞానోదయం కాదు. మళ్ళీ భువనగిరిలో పోటీ చేస్తాను. ఇదేంది? దేనికి భువనగిరిలో పోటీ చేసేది? ఏంది ఉద్దేశం? ఎవరి మేలు కోసం పోటీ చేస్తారు నువ్వు అనేది కూడా ప్రశ్న ఇవ్వాలి. ఎవరి మేలు కోసం మీరు ఓట్లు చీల్చేది? జహంగీర్ అనే ఒక అభ్యర్థిని పెట్టారు ఆడ. ముస్లిం ఓటు బ్యాంక్ జీలిద్ది. ముస్లిం ఓటు బ్యాంక్ జీలితే ఎవరికి లాభం? బీజేపీకి లాభం. దేనికోసం మీరు ఈ కార్యక్రమం అనేది? ఇలా భువనగిరిలో మీరు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కంకణం కట్టుకున్నట్టుంది మీ వ్యవహార శైలి. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ పార్టీని గెలిపించడానికి వాళ్ళు పూనుకున్నట్టుగా అనిపిస్తుంది సిపిఎం పార్టీ వ్యవహార శైలి చూస్తే.
ఒక ముస్లిం అభ్యర్థిని సిపిఎం పార్టీ పెట్టి ఆడ గెలిచేది లేదు, మన లేదు, గెలవరు. ఒక ముస్లిము ఆడ భువనగిరిలో నిలబడ్డా పోటీ చేసినా పోటీ చేయకపోయినా భూమి బద్దలయ్యేది లేదు. సిపిఎం పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చేది లేదు, ఉన్న అధికారం పోయేది లేదు. అది స్పష్టం. ఎందుకు మీరు ఆడ క్యాండిడేట్ని పెడతారు? లేదు లేదు ఎట్టి పరిస్థితులు మేము ఉంచుతూ అని ఎందుకు అంటున్నావు? బ్లాక్మెయిలింగ్ కాదు ఇది. ముఖ్యమంత్రి గారు పిలిచి చెప్పిన తర్వాత, అంటే ఆడున్న ఇబ్బందులు ఏం చెప్పిన తర్వాత మీరు అదే క్యాండిడేట్ని మేము ఉంచుతూ అంటున్నారంటే మీకు ఏదో హిడెన్ ఎజెండా ఉంది, మీ డిమాండ్లు ఏదో ఉన్నాయి. ఆ డిమాండ్లు నెరవేరడానికి ప్రకటన చేశారు నిన్న. మళ్ళీ ఆ ప్రకటన మరి ఇవాళ వరకు ఉంటుందా? ఇవాళ ఉపసంహరణలు ఉన్నాయి. నిజంగానే ఉంటే మీ వెనక డిమాండ్ లేదన్నట్టు, మీ ఉద్దేశం ఇంకో పార్టీని గెలిపించడానికి అన్నట్టు. లేదు కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మీకు కావాల్సిన వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి అయితే ఇవాళ విడ్రా అయింది. ఇదే గుర్తు. ఈ బ్లాక్మెయిలింగు, ఈ కథలు, ఈ హిడెన్ ఎజెండాలు పెట్టుకుంటేనే సిపిఎం పార్టీ పతనమైంది. దానికి ఇవాళ ఉన్న పార్టీ నాయకత్వం కారణం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చాలా స్పష్టంగా. అందరూ ఒక బాటలో పోతే మనం ఒక బాటలో పోతుంటే. కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ మరి భువనగిరి క్యాండిడేట్ని విత్డ్రా చేస్తా, విత్డ్రా చేయను అని ప్రకటన చేశారు. ఒకవేళ విత్డ్రా చేసిందైతే ఏదో లోపల సెటిల్మెంట్లు అయినట్టు. ఆ సెటిల్మెంట్ కోసమే, బెదిరింపు కోసమే మేము ఉంచుతున్నాం అంటండా. ఒకవేళ లేదు విత్డ్రా చేయకుండా అట్లే ఉంచిందంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, ఇంకో పార్టీని గెలిపించాలని ఒక ఎజెండా పెట్టుకున్నట్టే లెక్క. ఇది సిపిఎం పార్టీకి సంబంధించిన వ్యవహార శైలి. ఇది దిశ చూద్దాం. రిజర్వేషన్ కాంగ్రెస్ బ్రహ్మాస్త్రం, బీజేపీని ఇరుకును పెట్టేలా పక్కా స్ట్రాటజీ. ఆర్ఎస్ఎస్ను ఉచ్చులోకి లాగిన సీఎం, రిజర్వేషన్లకు ఆ సంస్థ వ్యతిరేకమంటూ కామెంట్. రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదంటూ వివరణ. డ్యామేజ్ కంట్రోల్ చర్యలో భాగమేనని విమర్శలు. తెలంగాణ జనాభాలో 80% ఎస్సీ ఎస్టీ బీసీలే. రిజర్వేషన్లు కాంగ్రెస్కి బ్రహ్మాస్త్రం అట, బీజేపీని ఇరుకును పెట్టేలా పక్కా స్ట్రాటజీ అట. ఈ అని చెప్తుండే ఏంది, బీజేపీ గెలిస్తే కేంద్రంలో మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీకి ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తారని వీళ్ళు చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్తుందో, మేము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగించాం, ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం, దాంట్లో క్లారిటీ ఉంది మాకు అని చెప్తున్నారు. వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే ఓట్ల రాజకీయం. ఎస్సీ ఎస్టీ బీసీలు 85% మంది ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉంటే మీరు ఇచ్చిన ఎంపీ టికెట్లలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు టికెట్ ఇచ్చారు? 85% వాళ్ళ కోట వాళ్ళకి రావాల్సి వచ్చిందా? 17 ఎంపీ స్థానాలు ఉంటే మీ అంటే చెప్పేయం నీతులు, చేసేయం వేరే కార్యక్రమాలు. మీరే చెప్తాను 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న వాళ్ళ రిజర్వేషన్ ఏంది గగ్గోలు పెడతారు. ఈ రిజర్వేషన్ల కథ ఏంది? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనుభవిస్తూనే ఉన్నారు, రిజర్వేషన్లు ఉంటూనే ఉన్నాయి, ఎవడు తీసేసి లేదు, మన లేదు. అది కానీ పాలనలో రాజ్యాధికారంలో వాటా అయ్యేది మరి అది చెప్పాలి కదా. మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు 85% ఉన్నాక వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా అనేది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మిమ్మల్ని కూడా అడిగిద్ది. మీరేమో రిజర్వేషన్లు పట్టుకున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఏమడుగుతుంది? మా వాటా ఏది పాలనలో, మా రాజ్యాధికారంలో మా వాటా ఎక్కడా, మాకేం సీట్లు ఇచ్చారు, మా మంత్రులు ఏరి, మా కథ ఏది, ఎవరు పెత్తనం నడుస్తుంది, ఎవరు మాట చెల్లుబాటు అవుతుంది అనేది అర్థమైంది. మీరు ఏదో ఇరుకును పెట్టారనుకో, ఇరుకును పెట్టారా, కావాలని స్ట్రాటజీ చేశారనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరు ఇరుకును పెట్టడానికి చేస్తున్నారు, ఎవరు స్ట్రాటజీ, ఎవరికి నిజాయితీ ఉంది, ఎవరికి నిజంగా ప్రజలపైన కనసు ఉంది, ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీలపైన అభిమానం ఉంది అనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచుతారట రేవంత్ రెడ్డి గారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతాం జనాభాకు అనుగుణంగా అంటుండు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర, ఆ పార్టీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, కారు కార్ఖానాకు వెళ్ళింది, ఇక తిరిగి రాదు. ఎల్బీ నగర్ మల్కాజిగిరి రోడ్ షోలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ పెంచుతూ అంటుండు. బీసీ రిజర్వేషన్ పెంచండి, పెంచడంతో పాటు మీరు ఏం చేయాలా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకున్న మీరు ఏదో జనగణన కులగణన చేస్తా అంటున్నారు కదా, కులగణన వాళ్ళకున్న ఏదైతే పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ పర్సెంటేజ్కి అనుగుణంగా రేపు అసెంబ్లీ సీట్లలో, పార్లమెంట్ సీట్లలో రిజర్వేషన్ ఇచ్చే విధంగా చట్టం తేవాలి చట్టసభలో. ఒకవేళ చట్టం కాని పరిస్థితుల్లో ఉన్న మీరు పార్టీగా టికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయండి. మీరే అంటున్నారుగా రిజర్వేషన్లు పెంచుతూ. ఇంకా ఈ రిజర్వేషన్లు ఈ కథ వీటితోనే పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు. సీట్లు మీరు ఎక్కుతారు, పరిపాలన మీరు చేస్తారు, రిజర్వేషన్ బీసీలకి ఎస్సీలకి అని చెబుతారు. ఈ రిజర్వేషన్తోనే జీవితాలు వాళ్ళ తరతరాలు గడిపే కార్యక్రమం మీరేం పెత్తనం చేయాలి, మీరు రాజ్యాధికారం చేయాలి. ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అడిగేది మా జనాభా ప్రాతిపదికలో మాకు పదవులు ఇవ్వండి,
మేము రాజ్యాధికారాన్ని అనుభవించాలి, మేము కూడా మాకున్న బలం మేరకు అని అడుగుతున్నాం. అది మీరు ఇవ్వాల్సింది. ఇంకా రిజర్వేషన్లని బాల్తా కొట్టి మోసం చేసే కార్యక్రమం చేస్తాను. ఇది వెలుగు పేపర్కి సంబంధించి దిశ పేపర్. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. V6 తొలి వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కారులో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్తోనే వెళతాం. బరాబర్ గుంపు వేస్తేనే అదేం తక్కువ కాదు. కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు చేయ. ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణ మాకిచ్చిండు. 10 ఏళ్ళు అంబేద్కర్కు కేసీఆర్ దండయ్యలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా అని చెప్తుండు. అంటే నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఆయన బిడ్డ ఇవాళ జైల్లో ఉంది అంటుండు. ఇప్పుడు నీ బిడ్డ పెళ్లికి నువ్వు జైల్లో ఉన్నావా, ఆయన బిడ్డ జైల్లో ఉందా, లేకపోతే ఆయన కొడుకు ఇంకోటి ఉందా, లేకపోతే ఆయన ఏడుండు అనేది కాదు. ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతారు అది చెప్పాలా. మీరు రెఫరెండం అంటారు. మీరు చేసిన 100 రోజుల కార్యక్రమాలను ప్రజలు పెదవేరుస్తున్నారు, దాన్ని మీరు రెఫరెండం అని ఇవ్వాలంటున్నారు. ఎస్, మీరు రెఫరెండం అనడానికి కనీసం ఒక 6 నెలలు సంవత్సరం పనిచేసి ఉంటే రెఫరెండం అంటే కూడా అర్థం ఉంటుంది. మీరు రెఫరెండం అంటే మీరు ఇరుక్కున్నట్టే కథ. మీరు రెఫరెండం అంటంతో పాటు సంఖ్య చెప్తున్నారు. 14 సీట్లు మా పరిపాలన చూసి ఓట్లు వేస్తారు, ఏ పోతే అది రెఫరెండంగా తీసుకుంటున్నారు. 14కి తగ్గే అవకాశం ఉంది, 10కి లోపు వస్తాయి అనేది చర్చ. ప్రజలు నాడి చూస్తే అట్టే అనిపిస్తుంది. మీరు దాన్ని రెఫరెండం అని ఎత్తుకున్నారు. మరి ఎట్లా రెఫరెండం అయింది? ఎన్ని రోజులు పనిచేశారని రెఫరెండం అయింది? ఏం చేశారని రెఫరెండం అయింది? ఈ 3 నెలల పాలనకి రెఫరెండం అంటే అది మీకే దెబ్బ. మీరు ఏమన్నా నిజంగా 4 ఏళ్ళు 3 ఏళ్ళు చేసి ఉంటే రెఫరెండం అనుకున్నా, కానీ ఎస్ నిజంగా అది రెఫరెండం అయింది. కాబట్టి మరి మంచి చేసిన అంటేనే మళ్ళీ ఓటు ఏమంటుండే, ఏం మంచి చేసిన అనేది జనం అడుగుతున్నారు. ఏం చేసిన ఏం లేదు కథ, ఏదో అనుకున్నాం కానీ ఏదో అయిందని చెప్పి అనుకుంటున్నారు. కేంద్రంలో అంగు వస్తే బీఆర్ఎస్ఏ కీలకం, 14-15 సీట్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడతాం కేసీఆర్ అంటాడు. కేంద్రంలో అంగు వస్తే బీఆర్ఎస్దే పెత్తనం అట, కీలకం అట. ఎవడేం చెబుతారు? కేంద్రంలో అంగు వస్తే అందరిదే కీలకమే, నీదేంది? సీట్లు 10-15 వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కీలకమే. కాదు నీకు ఆ 10-15 వచ్చే సీన్ లేదు ఆడ. ఇంకెట్లా కీలకం అయితే 1-2, ఆ 1-2 కూడా నమ్మకం లేదు. ఎట్లా కీలకం అవుతూ? కీలకం కావాలంటే కనీసం ఒక 10-15 సీట్లు వచ్చి ఒక పార్టీ ఉంటే అక్కడ అంగు వస్తే అది కూడా అప్పుడు కీలకం అవుతారు. ఇది చెప్పుకోవడానికే బాగుంటుంది. 14-15 సీట్లు గెలిపిస్తే పేగులు దిగేదాకా కొట్లాడతారు, లేకపోతే కొట్లాడట. 14-15 రాకపోతే ఏమంటే ఇంట్లో కూర్చుంటాడని దీని అర్థం. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తాడట. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కడియం బీఆర్ఎస్కు ద్రోహం చేసిండు, 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తుంది. హనుమకొండలో బీఆర్ఎస్ చీఫ్. ఇది కేసీఆర్ కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో పెడతాడట అంటుండు. ఎవడు పెట్టడు? హామీల గురించి మాట్లాడితే జైల్లో ఎవడు పెడతారు? ఏమైనా దొంగ పాలన చేస్తే లంగ పాలన చేస్తే జైల్లో పెడతారు. మళ్ళీ దాన్ని నువ్వు దీనికి కనెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నావు. ఏమైనా దొంగ లంగ పాలన చేసిన వాడిని జైల్లో పెడతారు. మీరు కూడా అదేగా చెప్పింది, దొంగ లంగ పనులు చేసిన వాళ్ళు జైల్లో పెడతాం, ఏం తప్పే ఉంది, నిరూపించుకోవచ్చు అంటారు. మీరు ఉన్న 10 ఏళ్ళలో హామీల గురించి అడిగితే ఒకటి జైల్లో పెట్టడు. ఇది కేసీఆర్కి జైళ్ళకే భయపడ్డాడు. ఎన్ని రోజులు ఉండో మరి ఏం కథ జైల్లో. మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్లో కేటీఆర్ వాళ్ళే ఓడించుకున్నారట. జనం ఓడించలేదట, బీఆర్ఎస్ నాయకులే ఓడించుకున్నారట. అంటే బీఆర్ఎస్ నాయకులకి మీ పైన, మీ కుటుంబ పార్టీ పరిపాలన పైన విరక్తి చెంది ఓడించారు. మరి మారండి ఇప్పటికైనా. మొత్తం మీరే, మీ ఫేస్లే కనపడితే హరీష్ రావు ఫేసు, కవిత ఫేసు, కేటీఆర్ వీళ్ళే కనపడితే ఎప్పుడు మరి ఓడించకపోతే ఏం చేస్తారు? మేమేంది, మేము కథ ఏంది, పేగులు దిగ కొట్లాడితే జైళ్ళకి పోతే మీరు అమెరికా నుంచి వచ్చి పదవులు చేస్తే ఓడుకుంటారు అని మరి అట్లా ఓడించారేమో. ప్రజలు ఓడించలే, మనమే ఓడించుకున్నాం, మనమే అంటుండు. మనకు మనమే ఎందుకు ఓడించుకున్నాం అంటే మీ పైన విరక్తి వచ్చి ఉంటుంది, అందుకే ఓడించి ఉంటారు. ఇప్పటికైనా మారండి. అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారినరు. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం, వాళ్ళు మళ్ళీ మన మాట వింటారు. రాముడు అందరివాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కామెంటు. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తారట. అవి వచ్చేది కాదు, నువ్వు శాసించేది కాదు. ఒకటే మీకు ఉన్న ఆప్షన్ ఏం లేదుగా.
మీకున్నది ఏమి లేదు. మీకున్న దిక్కల్లా ప్రజల కోసం పోరాడాలి, ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజల్లో తిరగాలి. మీరేమన్నా లంగ పనులు, దొంగ పనులు గతంలో 10 ఏళ్ళు చేస్తే వాటికి క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలి. అప్పుడు మీరు ప్రజల మద్దతు అవుతుంది తప్ప ఇవన్నీ మేము శాసిస్తాం, ఈ శాసించడానికి ఆడ ఇచ్చేదోడు, నువ్వు శాసించేది ఇప్పుడు అది ఏ పని కాదు, మన్ను కాదు. ప్రజలు ఇచ్చేటట్టే లేరా, ఇంకా నువ్వు శాసించేది ఆడ. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్. 13 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం. కాంగ్రెస్ పార్టీ బరిలో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్లో ఏనుగుల రాకేష్ రెడ్డి, సుందర్రాజ్ యాదవ్ మధ్య పోటీ. బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, శ్రీచరణ్ జోస్తో తీన్మార్ మల్లన్నట. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జర్నలిస్టు నుంచి రాజకీయాల్లో గడుపుపెట్టే తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. 2015లో ఇదే ఎమ్మెల్సీ కోసం పోటీ చేసిన మల్లన్న 13,033 ఓట్లు పొందారు. 2021లో రెండోసారి బరిలో దిగిన తనదైన చెత్త సాడారు. 84,000 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓటుతో కలిపి మొత్తంగా 1,49,000 ఓట్లు సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి ఫీల్డ్లో గతంలో కంటే ఎక్కువ మద్దతు జోష్లో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మేధావులు, గ్రాడ్యుయేట్స్, జేఏసీ సంఘాలు సపోర్టు అదనపు బలం అని చెప్పిస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఇప్పటికే 2 సార్లు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. మొదటిసారి 13,000 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పల్లా రాజేష్ రెడ్డి పైన మొన్న గెలిచిండా అనే పరిస్థితికి వచ్చింది. దాదాపు 1,49,000 ఓట్లు అన్ని ప్రాధాన్యత కలిపి వచ్చినాయి. అన్ని ఓట్లతో దాదాపు ఒక 2 రోజుల పాటు కౌంటింగే జరిగింది. గెలుస్తుండా ఓడుతుండా, గెలుస్తానా అనే ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసిండు. అంత దాకా వచ్చిండు, చెమటలు పట్టించిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక రకంగా. ఎందుకు అంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యవహారాలు యువతని, నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, యువత పట్ల, నిరుద్యోగుల పట్ల, విద్య పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరును ఎండగట్టే దాంట్లో ఆయన సక్సెస్ అయ్యిండు. యువతలోకి యూట్యూబ్ ఛానల్ ద్వారాగా, సోషల్ మీడియా ద్వారా బాగా వెళ్ళిపోయిండు. పాదయాత్ర చేసిండు, రకరకాలు చేసిండు. ప్రజల పక్షాన్ని నిలబడతా, నాకు ఏ పార్టీతో పని లేదు, నాకు ఆస్తులు లేవు, కుటుంబం లేదు, కథ లేదు, కుటుంబం కోసం ఆస్తులు సంపాదించను, నేను ఆస్తులు సంపాదించను, నాకు లగ్జరీ అవసరం లేదు, ప్రజలే నాకు అన్నం పెడతారు, ప్రజలే నన్ను చదువుకుంటారు అన్నాడు. చాలా రకాల సిద్ధాంతాలు చెప్పిండు, చాలా రకాల మాటలు చెప్పిండు. కొంత నమ్మారు, ప్రజలు మద్దతు ఇచ్చారు, యువత, నిరుద్యోగులు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్న కార్యక్రమం, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీసీ జపం ఎత్తుకోండు. బీసీలకు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇయ్యదు, 50% సీట్లు, 50% పైగా ఉన్న జనాభాకి ఎందుకు 50% సీట్లు ఎవరు, మేము కాలర్ పట్టుకొని అడుగుతాం, ఇది పడుతాం, అది రెచ్చగొట్టండి జనం. మళ్ళీ బీసీ జపం ఎట్టిపోయింది మరి అనేది ఇలా యువతకి, నిరుద్యోగులకి మీరు సమాధానం చెప్పాలా. మీరు బీసీ జపం ఎత్తుకున్నారు, కొద్ది రోజులు బీజేపీ పార్టీ అన్నారు, ఇప్పుడు కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ అన్నావు, కొద్ది రోజులు ఆ పార్టీని తిడితే, కొద్ది రోజులు ఈ పార్టీని తిడితే, జర్నలిజం ముసుగులో అనేక రకాలుగా అనేక విమర్శలు చేస్తే, ఎన్ని చేసినా ప్రజల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం పాటుపడతారు అనే ఒక నమ్మకంతో మద్దతు ఇచ్చారు. మీరు ఇవాళ చేస్తున్నది ఏంది, మళ్ళీ అధికార పార్టీతో అండకాగుతుంటూ, అధికార పార్టీ ఏది చేసినా సమర్థిస్తూ 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపు వేస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే. ఇప్పటికి 5 నెలలు గడిచిపోతున్నాయి, ఒక్క ఉద్యోగం వేయలే. కేసీఆర్ నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెట్టిన ఉద్యోగాలను ఇచ్చి, ఏది వండి వార్చి ఆడ పెట్టినోడిది వడ్డించి, వండి అంతా పెట్టిపోయిండు కేసీఆర్. అంతా వండి రెడీ చేసి పెట్టిపోతే దాన్ని వడ్డించే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసి, ఇదిగో మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అంటున్నాం. నిరుద్యోగుల్లో పెద్ద ప్రశ్న ఇవ్వాలి, ఇదేంది, ఏనెప్పుడు నోటిఫికేషన్ వేసిండు, ఇది కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ని పంపిణీ చేసి, ఉత్త కాగితాలు పంపిణీ చేసి నేనే ఇచ్చిన 30,000 అంటుండు. మరి ఆయన ఇచ్చే 2 లక్షల కథ ఇట్లే ఉంటుందా అనే ఒక ప్రశ్న ఉంది. దానిపైన ఒక్క విమర్శ చేయడం తీన్మార్ మల్లన్న. బీసీలకు ఎంపీ టికెట్లలో అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ 2-3 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అది కూడా బీఆర్ఎస్ నుంచి తెచ్చుకొని అరువు ఇచ్చారు, ఓడిపోయే సీట్లు. దానిపైన మాట్లాడు. మరి 10 ఎంపీ సీట్లు ఇవ్వాలి మీ లెక్క ప్రకారం, బీసీలకి 3 కూడా ఇవ్వలే, ఆ 3 ఓడిపోయే సీట్లు ఇచ్చారు. మరి ఎందుకు మాట్లాడంటే నీకు పదవి వస్తే మాట్లాడవు అనేది ఇలా యువతలో, నిరుద్యోగులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న జోష్ కానీ, గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న మద్దతు కానీ ఇలా లేదు యువతలో, నిరుద్యోగుల్లో. ఆయన ఆ రోజు ఆయన పైన అభిమానంతోనే ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తాడు, ఏ పార్టీనైనా నిలదీస్తాడు, ఏ పార్టీనైనా కడిగేస్తాడు, నిలదీస్తాడు, అడుగుతాడు, ప్రశ్నిస్తాడు అనుకో. ఇవాళ నువ్వు సైలెంట్ అయిపోయి ప్రభుత్వానికి ఊడిగం చేసే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసే కార్యక్రమం, తప్పు చేసినా ఉప్పు చేసినా కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా సమర్థించే కార్యక్రమాలకు పోయినావు. వన్స్ ఇక నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి నిన్ను ఇలా మళ్ళీ యువత కానీ, నిరుద్యోగులు కానీ
అభిమానించే అవకాశం లేదు. నీ అభిమానము నీ కథ మొత్తం తగ్గే అవకాశం ఉంది. నువ్వు నిజంగానే అయ్యాలున్న స్టాండ్ ఇయ్యాలు ఉండుంటే నీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. నీ స్టాండ్ మారింది, నీ స్వార్థం పెరిగింది, నువ్వు పదవుల కోసం పార్టీలకు అమ్ముడు పోయిన అనే కార్యక్రమం ఇయ్యాలుంది. నీ పదవులే ప్యూర్గా నీ యొక్క వ్యక్తిగత ఎజెండా కోసం ఇన్ని రోజులు చెప్పిన మాటలన్నీ తుంగలో దొక్కినవు. ఇన్ని రోజులు చెప్పిన నీ సిద్ధాంతాలను నుటిదే. ఏదేదో రీకాల్ అంటివి, అదంటివి, ఇదంటివి, ఏదేదో చెప్తివి. ఆ అవినీతి అంటే, ఈ అవినీతి అంటే, వాడు బీఆర్ఎస్లో ఈ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు ఆ మంత్రులు అక్కడ కబ్జాలు ఇక్కడ కబ్జాలు అంటే వాళ్ళనే జాయిన్ చేసుకుంటుంది కాంగ్రెస్. ఎందుకు ఖండించవు నువ్వు? ఎందుకు ఖండించవు నువ్వు? రేపు మల్లారెడ్డి పైన నువ్వు 100 సార్లు కామెంట్లు చేసినావు. అదే మల్లారెడ్డి జాయిన్ అయినా ఆశ్చర్యం లేదు. కొన్ని 100 మంది జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అవినీతి అక్రమాలు నువ్వు ఎవరైతే ఆరోపణలు చేసినావు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఎందుకు మాట్లాడు? ఇట్లాంటి అన్నీ నువ్వు మాట్లాడినావు కాబట్టి, రెచ్చగొట్టినావు కాబట్టి యువత నిన్ను ఆ రోజు మద్దతు ఇచ్చారు, నిన్ను నమ్మారు. ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. తీన్మార్ మల్లన్న జోష్లో ఉండంటున్నారు కానీ ఆ జోష్ అనేది అంత ఈజీ కాదు. వాస్తవంగా ఆయన మీద కొంత కాన్ఫిడెన్స్ లూజ్ అయింది యువతలో, నిరుద్యోగుల్లో. ఆ రోజు ప్యూర్గా ఉన్నాడు, వైట్ పేపర్ లెక్క ఉన్నాడు. అయ్యాల ఆయన కంటెస్ట్ చేసిన రోజు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించిన రోజు ఆయన ప్రతి వ్యక్తి నా మనిషి అనుకున్నారు. ప్రతి ఓటరు నా మనిషి, ఆయన ప్రజల కోసం పాటుపడేవాడు. యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యా వ్యవస్థ పైన పోరాటం చేసే వ్యక్తి, పోరాట పటిమ ఉంది, ధైర్యంగా లేడు అనుకున్నాడు. ఇవాళ పదవుల కోసమే ఆయన ఈ రోజు నాటకం వేసిండు అనేది డ్రామా వేసిండు. పదవుల కోసం ఆయన ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిండు. నోరు మూసుకొని నోరు తెరిచే పరిస్థితి లేదు అనేది వచ్చింది. కాబట్టి అంత జోష్ అయితే లేదు. ఆ జోషు ఉంటుందా లేదా అనేది ఎలక్షన్ వస్తే కానీ అర్థమైంది మనకి. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసు.